మూడో T20Iలో ఇండియా ఓడిపోయింది కదా! కానీ ఎందుకు ఓడిపోయింది అంటే బ్యాటింగ్ ఫెయిల్యూర్ కారణం క్లియర్‌గా తెలుస్తుంది. లైక్ 170+ స్కోర్ అంత స్టార్ స్టడెడ్ అంత ఎక్స్‌ప్లోజివ్ బ్యాటింగ్ యూనిట్ చేయలేకపోయిందంటే అదొక ఫెయిల్యూర్ అనే చెప్పుకోవాలి. కానీ దానికన్నా కొన్ని డెసిషన్స్ నాకెందుకో చాలా అసలు అర్థం కాని విధంగా ఉన్నాయి. మొదటిది ఏంటంటే మ్యాచ్ రిజల్ట్‌తో పెద్దగా ఏమాత్రం సంబంధం లేకపోవచ్చు. ఎందుకంటే బౌలర్లు చాలా బాగా బౌలింగ్ చేశారు కానీ మొదటిది ఏంటంటే షమి టీంలోకి వచ్చాడు. అఫ్కోర్స్ మీరు నేను అందరం కోరుకున్నదే గాయం నుంచి తిరిగి వచ్చాక షమి ఖచ్చితంగా కంబ్యాక్ ఇవ్వాల్సిందే, ఫైనల్ 11లో ఆడాల్సిందే, ఛాంపియన్స్ ట్రోఫీకి బాగా సన్నద్ధం అవ్వాల్సిందే, మ్యాచ్ ప్రాక్టీస్ ఉండాల్సిందే అని మనందరం అనుకున్నదే. ఓకే, అగ్రీడ్. కానీ షమిని ఎవరి ప్లేస్లో తీసుకొచ్చారు? హర్షదీప్ సింగ్. ఇన్ఫార్మ్ బౌలర్ తను, రికార్డుల మీద రికార్డులు కొడుతున్నాడు. ఇంకొక 2 వికెట్లు తీస్తే ఇండియా తరపున T20లో 100 వికెట్లు తీసిన ఫస్ట్ బౌలర్ అయ్యేవాడు. ఇన్ఫార్మ్ బౌలర్ని పక్కన పెట్టి ఈ మ్యాచ్ గెలిస్తే మన సిరీస్ చేజిక్కించుకుంటాం అనే సిచ్యువేషన్లో ఇన్ఫార్మ్ బౌలర్ని ఎవరైనా పక్కన పెడతారా? సో అక్కడే నాకు కాస్త అర్థం కాల. టాస్ జరిగినప్పుడు ఇంకా మ్యాచ్ స్టార్ట్ అవ్వకముందే ఆ డెసిషన్ ఏంటో టీమ్ మేనేజ్మెంట్ ఏం ఆలోచిస్తుందో అర్థం కాలేదు. ఇక రెండోది ఏంటంటే చేజ్లో ఉన్నప్పుడు 4 వికెట్లు పడ్డాయి. వాషింగ్టన్ సుందర్ వచ్చాడు ధ్రువ్ జురెల్ కన్నా ముందు. ధ్రువ్ జురెల్ ఈజ్ అ బ్యాటర్. వాషింగ్టన్ సుందర్ మెయిన్లీ బౌలింగ్ ఆల్రౌండర్. బౌలింగ్ తన ప్రైమరీ అట్రిబ్యూట్ అండ్ బ్యాటింగ్ దానికి మంచి సపోర్ట్ ఇస్తుంది. క్విక్ రన్స్ స్కోర్ చేస్తాడు. మేబీ ముందు మ్యాచ్లో 20 రన్స్ స్కోర్ చేశాడు కదా అని పంపించి ఉండొచ్చు. ఓకే, వదిలేద్దాం. దాని తర్వాత అక్షర్ పటేల్ వచ్చాడు. అరే జురెల్ ఉన్నాడు కదా, జురెల్ అక్కడ రాజస్థాన్ రాయల్స్కి ఫినిషింగ్గా చాలా బాగా చేశాడు ఫినిషర్గా. తనని ఎందుకు పంపించలేదు? ఈ లెఫ్ట్ అండ్ రైట్ కాంబినేషన్ కంటిన్యూ చేయాలన్న ఒక అబ్సెషన్లో లైక్ అలా చేస్తే ఖచ్చితంగా విన్ వచ్చేస్తుంది, బౌలర్ల ప్లాన్స్ దెబ్బతింటాయి, బౌలర్ల స్ట్రాటజీలు దెబ్బతింటాయి అన్న థాట్ ప్రాసెస్లో దానికే స్టిక్ ఆన్ అయిపోయి ప్లాన్ బి లేకుండా ఆ లెఫ్ట్ అండ్ రైట్ అనే మేనియాలో పడిపోయి ఈ బ్యాటింగ్ ఆర్డర్ షఫల్ ఎక్కువ చేసేయడం కాస్త ఇన్స్టెబిలిటీ తీసుకొచ్చిందేమో టీంలో అని నాకు అనిపిస్తోంది.